హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటేనండి, నేను కూరగాయలు కొందామనేసి ఆటో దగ్గరికి వెళ్తే కాలీఫ్లవర్స్ కనిపించాయి నాకు అక్కడ. ఎంత తమ్ముడు అనేసి అడిగితేనండి, ఒకటి 10 రూపాయలు అక్క అనేసి అన్నాడు. అమ్మో, కాలీఫ్లవర్స్ ఎంత చవకగా ఉన్నాయా అనేసి నేను వెంటనే 3 కాలీఫ్లవర్స్ అయితే తీసేసుకున్నాను, పచ్చడి పడదాము అనేసి. ఇలా చౌకగా మనకు దొరికినప్పుడే పచ్చడి పట్టేసుకోవాలండి. ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు కొని పట్టాలంటే మనకి చేయరాదు కదా. ఇంకా ఇలా చౌకగా ఉన్నప్పుడే ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాము. కాలీఫ్లవర్స్ కాస్ట్ తక్కువగా ఉందంటండి. మీరు కూడా ఒకసారి కొనుక్కొని మేము పట్టిన ప్రాసెస్లో మీరు కూడా కాలీఫ్లవర్తో పచ్చడి పట్టుకోండి, చాలా బాగుంటుంది. ఈరోజు పెద్దోడే స్కూల్కి వెళ్ళాడు, కానీ చిన్నోడు ఇంటి దగ్గరే తిరుగుతున్నాడండి. రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళే టయాన్న పేజీ పెట్టేసి స్కూల్ అయితే బంక్ కొట్టేశాడు. వాడికి మానేయాలి అన్నప్పుడు కరెక్ట్ టైం అయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఏదో ఒక పేజీ పెట్టేసి మానేస్తాడు. ఈరోజు మన వీడియోలో కాలీఫ్లవర్ పచ్చడితో పాటు నేను రాగి పిండితో కేకును కూడా తయారు చేశానండి. కేక్ అయితే చాలా బాగా వచ్చింది, పిల్లలందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇంకా రాగి పిండితో చేశాను కాబట్టి చాలా హెల్దీ కూడా కదండి. ఈ 2 రెసిపీలను ఈరోజు వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు వీడియోని మాత్రం అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పచ్చడిని కూడా చాలా సింపుల్గా పట్టేసుకోవచ్చు. ఇంకా కేకును కూడా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా మేము తీసుకున్న 3 కాలీఫ్లవర్ని కూడా ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కల్లో అయితే విడదీసేస్తున్నాము. ఇదిగోండి కాలీఫ్లవర్ని ఇలా విడదీసేసుకున్న తర్వాత ఇందులో గోరువెచ్చని నీళ్ళను కూడా వేసేసుకుంటున్నాము. కాలీఫ్లవరు మనకి పైకి బాగానే కనిపించినా కానీ లోపల పురుగులు కూడా ఉండొచ్చండి. అసలు ఎట్టి పరిస్థితిలో కూడా వేడి నీళ్ళని వేసుకోవడం మాత్రం మానకూడదు. గోరువెచ్చని నీళ్ళని అయితే వేసేసుకున్నాం కదా, కాసేపు ఇలా ఉంచి ఈ నీళ్ళన్నిటిని కూడా వడగట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని జల్లెట్లోకి తీసేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని కాసేపు ఎండలో ఆరబెట్టుకోవాలి. మరి పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అసలు తడి ఉండకూడదు కాబట్టి ఎండలో కాసేపు అయితే ఆరబెట్టుకోవాలి ఈ కాలీఫ్లవర్ని. ఈరోజు ఉదయం నుండి కూడా అసలు ఎండ లేదండి. మా అదృష్టం బాగుండి ఇప్పుడే 1 గంట సేపు ఎండ అయితే వచ్చింది. ఇక వెంటనే మేమిద్దరం ఫాస్ట్గా అయితే కాలీఫ్లవర్ని కట్ చేసేసి వాటిని శుభ్రంగా కడిగేసి ఎండలో అయితే ఆరబెట్టేసాము. మా అమ్మమ్మ పచ్చళ్ళు చాలా బాగా పడతారండి. మేము ఏ సీజన్లో ఏవి ఎక్కువ దొరుకుతాయో అవన్నీ కూడా పచ్చళ్ళు పట్టుకుంటాము. ఇప్పుడు మాకు కాలీఫ్లవర్ చక్కగా అనిపించింది కాబట్టి కాలీఫ్లవర్ పచ్చడి. ఇక నుంచి మా చిక్కుడుపాది కాయలు కాస్తాయి కాబట్టి బాగా ముదిరిన చిక్కుడుకాయలతో పచ్చడి పడతాము. ఇక పొలం నుండి ఒక్కోసారి ములక్కాయలు ఎక్కువగా తీసుకొచ్చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ములక్కాయ పచ్చడి మీరు చూసారు కదండి. లాస్ట్ వీడియోస్లో ఉసిరికాయ పచ్చడి పట్టుకున్నాము. ఇలా అన్ని రకాల పచ్చళ్ళను కూడా మేము పట్టుకుంటాము. వీడియోస్ కోసం అయితే కాదండి, ఇప్పుడు వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు తెలుస్తుంది. మేము ఇదివరకు కూడా ఇలా ఏ సీజన్లో ఏం దొరుకుతాయో అవైతే పచ్చళ్ళు పట్టుకుంటాము. మా ఇద్దరి పిల్లలకి ఇష్టమైన పచ్చడి అయితే ఇదేనండి. కాలీఫ్లవర్ పచ్చడి అంటే వాళ్ళకి చాలా ఇష్టము. ఇప్పుడు నేను ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కూడా ఎండలో పల్చగా ఆరబెట్టేసుకున్నాను. ఇవి ఎండలో ఆరుతూ ఉంటాయి. ఈ లోపల పచ్చడికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయి కొంచెం వంట పని కూడా మిగిలిందండి. ఈరోజు ఉదయం నేను పిల్లల లంచ్ బాక్స్లోకి పప్పుచారు కాయేసి ఆమ్లెట్ వేసి వాళ్ళిద్దరికి బాక్సులు పెట్టేశాను. ఇక మా పెద్దోడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు, చిన్నోడైతే వెళ్ళలేదని చెప్పాను కదా. మన సండే అయితే ఫిష్ తీసుకొచ్చారండి. పులుసు పెట్టేసి ఒక 4 ముక్కలు అయితే ఉంచాను ఫ్రై చేద్దామనేసి. ఈరోజు పప్పుచారు కాసాను కదా అని ఈ ఫ్రైని అయితే చేద్దామని ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి చేప ముక్కలను అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడేమో ముందుగా చేప ముక్కల్ని మ్యాగ్నేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఫ్రై కూడా చేసేసిన తర్వాత మనం రాగి కేక్ని కూడా తయారు చేసేసుకుని అప్పుడు లాస్ట్లో పచ్చడిని కలుపుకుందామండి. ఈ లోపల పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా అమ్మమ్మ రెడీ చేస్తారు. నేనేమో ఈ వంట అంతా కూడా చేసి మీకు చూపించేస్తాను. ఇప్పుడు నేను మిక్సీ జార్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. వీటితో పాటు 1 పచ్చిమిర్చిని కూడా వేసి మిక్సీ పట్టేసుకుంటాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉంటే అవి వేసుకోవచ్చండి. ఇంట్లో పొడులు కూడా అయిపోయాయి. ఎలానో అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పట్టాలి కదా అని నేను ధనియాలు, జీలకర్ర కూడా వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. లేదంటే ఇంట్లో ఉంటే కనుక ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్లో కొంచెం పసుపు, ఇంకా 1/2 స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఇంకా నిమ్మరసాన్ని కూడా వేసేసుకుని ఇప్పుడు ఈ పేస్ట్ని ఒకసారి బాగా కలిపేసుకుని చేప ముక్కలన్నిటికీ పట్టించేసుకోవాలి.
ఈ మసాలా అంతటిని కూడా చేప ముక్కలకి పట్టించేసిన తర్వాత ఫ్రిడ్జ్లోనండి మనకి టైం ఉంటే 1 గంట సేపు అయినా పెట్టుకుంటే చేప ముక్కలన్నిటికీ కూడా మసాలా బాగా పడుతుంది. అంత టైం లేదంటే కనీసం 1 అరగంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఈ మసాలా మొత్తం కూడా చేప ముక్కలకి పట్టి ఫ్రై అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు నేను ఈ చేప ముక్కల్ని తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. 1 అరగంట సేపు అయితే నేను కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అంతకంటే ఎక్కువసేపు ఉంచుతామన్నా నాకు కూడా ఇంకా టైం సరిపోదు. మా మావయ్య కూడా వచ్చే టైం అయిపోతుంది భోజనానికి అనేసి ఇప్పుడు ఫ్రైని చేయడం కూడా స్టార్ట్ చేసేసాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత చేప ముక్కల్ని కూడా వేసేసుకుని కరివేపాకు కొత్తిమీరని కూడా ఇప్పుడే వేసేసుకుని చేప ముక్కల్ని వేయించుకున్నాం అనుకోండి, ఈ కరివేపాకు కొత్తిమీర ఫ్లేవర్ కూడా చేప ముక్కలకి బాగా పడుతుంది. అందుకని నేను ముందుగానే వేసేసుకుంటున్నాను. చేప ముక్కలతో పాటుగానే కరివేపాకు ఇంకా కొత్తిమీరని కూడా వేసేసుకుని 2 వైపులా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్నాం అనుకోండి, ఈరోజు పప్పుచారుకి కాంబినేషన్గా చేపల ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. మరేంటో కానండి, మనం తీసుకొచ్చినప్పుడే నాకు ఇలా పప్పుచారు చేసి ఫ్రై చేయాలి అనేసి అనిపించింది. ఇంకా అందుకనే ఆ రోజు ఒక 4 ముక్కలు అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మా అమ్మమ్మ తాతయ్య అయితే నాన్ వెజ్ తినారండి. ఇక మా నలుగురికి మాత్రమే వేస్తున్నాను ఇక్కడ. అందులోనూ మా పెద్దోడు కూడా అసలు నాన్ వెజ్ ఏమీ తినట్లేదండి. చికెన్ తప్ప అసలు వాడు ఏమీ తినట్లేదు. నాకే మనసొప్పక ఏదోలా తినిపిద్దాంలే అనేసి ఇక్కడ మా నలుగురికి 4 ముక్కలు అయితే వేస్తున్నాను. ఇదిగో అండి, ఇక ఫైనల్గా 2 వైపులా రెడ్ కలర్లోకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఈరోజు మా లంచ్ అయితే పప్పుచారు, ఉప్పు చేప కాదండి పచ్చి చేప. ఇలా ఈరోజు మధ్యాహ్నం మా భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఎప్పుడు మీకు కేక్ చూపిద్దామా అనేసి నాకు అసలు ఆరాటం ఆగట్లేదండి. ఇప్పుడు రాగి పిండితో కేక్ని ఎలా తయారు చేస్తున్నానో మీకు చూపిస్తాను. నేను ఇంతకుముందు కేక్ని గోధుమ పిండితో కూడా చేశానండి. ఈసారి రాగి పిండితో ఎందుకు చేయకూడదు అనేసి ఈసారి రాగి పిండితో కేక్ని అయితే చేస్తున్నాను. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ ప్రాసెస్ని ఎలా చేస్తున్నానో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నేను మీకు చూపించాను కదండి, ఈ గ్లాస్తో 1 గ్లాస్ బెల్లాన్ని తీసుకున్నాను. ఇందులో కొన్ని నీళ్ళనైతే వేసుకుని బెల్లం కరిగేంత వరకు స్టవ్ పైన పెట్టుకుంటాను. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి. ఇందులో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటాయేమో అనేసి కొన్ని నీళ్ళని వేసి బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వడకట్టేస్తాను. మళ్ళీ ఏమన్నా ఉంటాయేమో అనేసి ఇలా అయితే చేస్తున్నాను. ఇక పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లాన్ని కరిగించేసుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా మిక్సీ జార్లోనే 3 కోడిగుడ్లను అయితే పగలగొట్టి వేసేసుకుంటున్నాను. ముందుగా ఏ గ్లాస్తో అయితే బెల్లాన్ని తీసుకున్నామో మళ్ళీ సేమ్ అదే గ్లాస్తో ఇక్కడ 1 గ్లాస్ రాగిపిండిని తీసుకుంటున్నాను. సేమ్ గ్లాస్ కొలతతో చేసుకోవాలండి. మనం బెల్లాన్ని రాగిపిండిని కూడా ఒకే గ్లాస్తో తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే గ్లాస్తో 1/2 గ్లాసు ఆయిల్ని అయితే తీసుకోవాలి. మన ఇంట్లో ఏ ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నామో దాన్నే వేసుకోవాలి. 1 గ్లాస్ బెల్లానికి 1 గ్లాస్ రాగిపిండి వేసుకోవాలి. మళ్ళీ అందులో 1/2 గ్లాసు ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోనే ఆయిల్ని కూడా వేసేసాను. ఇప్పుడు చిటికెడంతా వంట సోడాని కూడా వేసుకున్నాను. ఇంకా 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకుంటున్నాను. మనం ఇందులో కోడిగుడ్లు వేసాం కాబట్టి ఆ స్మెల్ రాకుండా ఉండాలి, ఇంకా కేక్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనేసి ఇక్కడ 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ని అయితే వేసుకున్నాను. ఇంకా ఇందులో ఇప్పుడు మనం బెల్లాన్ని కూడా కరిగించుకున్నాం కదా, ఆ బెల్లం వాటర్ని కూడా మిక్సీ జార్లోకే వేసేసుకుంటున్నాను. మనం మిక్సీ జార్లో ఏమేమి వేసుకున్నామంటే ముందుగా కోడిగుడ్లు, రాగి పిండి, వెనిలా ఎసెన్స్, వంట సోడా, ఇంకా బెల్లాన్ని కూడా వేసుకున్నాం కదా. వీటన్నిటితో పాటుగా లాస్ట్లో ఓరియో బిస్కెట్లని కూడా వేస్తున్నాను. ఈ ఫ్లేవర్ కూడా ఉంటే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు కదా అని ఓరియో బిస్కెట్లను కూడా ఇందులో చిన్న చిన్న ముక్కల్లా వేసేసుకుని ఇప్పుడు వీటంతటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మీరు మాత్రం ఈరోజు నా వంటనే చూడండి, నా కిచెన్ని మాత్రం అసలు చూడకండి. కిచెన్ని చూసారంటే మాత్రం భయపడతారండి. కిచెన్ క్లీనింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. అప్పుడే సంక్రాంతి పనులు మొదలు పెట్టేసావా సీత అనుకుంటున్నారా? అవునండి, స్టార్ట్ చేసేసాను. ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయని రాసిస్తే మా మావయ్య కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చేసారు. కిచెన్ మొత్తం ఒకసారి క్లీనింగ్ చేసేసి ఆ సరుకులన్నీ వరుసగా చదిరేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని ముందుగా కిచెన్తో అయితే స్టార్ట్ చేసేసాను నా పనులు. ఇదిగోండి, కేక్ బ్యాటర్ని అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను కదా. ఒక 10 నిమిషాల పాటు పక్కనే వదిలేసామంటే ఈ పిండి మొత్తం బాగా నానుతుంది. 10 నిమిషాల తర్వాత అప్పుడు మళ్ళీ చూద్దామండి.
10 నిమిషాలకి కేక్ బ్యాటర్ మొత్తం బాగా నానుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం ఆయిల్ని వేసుకుని ఈ అడుగునంతా కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అప్పుడు మనకి కేకు అంటుకోకుండా బాగా వస్తుంది. ఆయిల్ని అప్లై చేసేసిన తర్వాత ఇప్పుడు అడుగున రాగి పిండిని కూడా వేసేసుకుంటున్నాను. రాగి పిండితో కేక్ని చేస్తున్నాను కాబట్టి రాగి పిండిని వేసేసుకున్నాను. మనం ఏ పిండితో చేస్తే ఆ పిండిని అయితే ఇలా ఏ పిండి అయినా పర్లేదండి. కొంచెం పిండిని లాస్ట్లో ఇలా స్ప్రెడ్ చేసామనుకోండి కేకు మనం తీసేటప్పుడు విడిపోకుండా వస్తుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని కూడా వేసేసుకోవాలి. చూసారు కదండి, చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. రాగి పిండి వేయడం వల్ల ఇదైతే చాక్లెట్ కేక్ లాగా మంచి కలర్ అనేది ఇప్పుడే వచ్చేసింది. ఇప్పుడు పైన సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పును కూడా వేసేసుకుంటున్నాను. ఇంట్లో మనకి ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను ముందుగా బాదంని వేసేసుకున్నాను కదా, ఇప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్ని కూడా పైన చిన్న చిన్న ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను. మనం ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి క్రీమ్స్ లాంటివి పెట్టకపోయినా కానీ ఇలాంటివన్నీ వేసామనుకోండి కొంచెం కలర్ఫుల్గా కనపడి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. డైరీ మిల్క్ చాక్లెట్ మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా లేదంటే మెత్తని పొడిలా చేసేసి ఇలా అయితే పైన చల్లేస్తున్నాను. ఇంకా కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని హీట్ కూడా చేసేసుకుందాము. నేను స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్కర్ని బాగా వేడి చేసుకున్నాను. బాగా వేడైన తర్వాత మాత్రమే కేక్ని పెట్టుకోవాలి. కుక్కర్లో ఏదైనా స్టాండ్ పెట్టాలి కదండి, లేదంటే ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి. ఇక్కడ నాకు ఇసుక లేదు, సాల్ట్ తక్కువగా ఉంది, ఇంట్లోనేమో స్టాండ్లు ఏమీ లేవు. అందుకని ఏం చేయాలని ఆలోచించినప్పుడు నాకు మా ఇంట్లో ఉన్న సోపు బాక్స్ అయితే గుర్తుకొచ్చిందండి. దాన్ని శుభ్రంగా కడిగేసి దాన్నే స్టాండ్లా యూజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇంట్లో మనకి కావలసిన వస్తువులు లేనప్పుడు వాటికి బదులుగా ఏమి ఉపయోగిస్తే బాగుంటుంది అని ఆలోచించి ఇంట్లో ఉన్న వాటిని ఇలా వాడేసుకోవచ్చు అనిపించిందండి ఈరోజు నాకు. ఏం చేయాలా అని తెగ ఆలోచించేశాను. లాస్ట్కి నాకు ఈ స్టాండ్ అయితే గుర్తొచ్చింది. ఇక ఆ స్టాండ్ మీద కేక్ బ్యాటర్ని వేసిన గిన్నెని పెట్టేసిన నిలబడిపోతుంది. కాకపోతే కుక్కర్స్లో ఇస్తారు కదండి ఈ చిన్న ప్లేట్ లాంటిది, దానిని కూడా వేసి ఇదిగోండి ఇలా అయితే కేక్ బ్యాటర్ని వేసుకున్న గిన్నెని కూడా పెట్టేశాను. ఇప్పుడు కుక్కర్కి మూతను కూడా పెట్టేసి బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ కేక్ అంతా కూడా కుక్ అయ్యేసరికి నాకైతే 40 మినిట్స్ టైం పట్టేసిందండి. 40 నిమిషాలకి ఈ కేక్ అంతా కూడా బాగా కుక్ అయింది. కరెక్ట్గా కుక్ అయిందా లేదా అని చూడాలంటేనండి ఒక చీపురు పుల్లను తీసుకుని ఇలా గుచ్చామనుకోండి, మనం పైకి తీసేసినా కానీ కేక్ అసలు ఎక్కడ అంటుకోకుండా మనకి వచ్చేసిందంటే కేక్ అంతా కూడా కుక్ అయిపోయినట్టే. చీపురు పుల్లకి అంటికిపోయిందంటే ఇక కేక్ కుక్ అవనట్టే, అలా తెలుసుకోవాలి. ఇక్కడ నాకైతే కేక్ కుక్ అయిపోయింది. ఇంకాసేపు ఈ కేక్ని అయితే పక్కన పెట్టేస్తాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికైతే కేక్ని కట్ చేసి ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తానండి. ఈ లోపల బయటికి వెళ్ళి మనం కాలీఫ్లవర్ పచ్చడిని కూడా ఎలా కలపాలో చూసేద్దాము. ఇప్పటి వరకు లోపల నా పని అయ్యిందండి. ఇప్పుడు బయట మా అమ్మమ్మ పచ్చడి కలపడానికి రెడీగా ఉన్నారు. ఈ కాలీఫ్లవర్ పచ్చడిని కూడా ఎలా కలపాలో ఇప్పుడు చూసేద్దామండి. మేము తీసుకున్నవైతే 3 కాలీఫ్లవర్లు అండి. వాటన్నిటిని కూడా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఆరబెట్టుకున్నాక మనం ఇంట్లో వాడుకుంటాం కదా తవ్వ, ఆ తవ్వతో కొలిస్తే 5 తవ్వల ముక్కలు వచ్చాయి. 3 కాలీఫ్లవర్లకి 5 తవ్వల ముక్కలు అయితే వచ్చాయి. ఉప్పు, కారం, పసుపు, నూనె, మెంతులు, ఇంకా నిమ్మరసం, వెల్లుల్లి రబ్బలు, ఆవాలు, మెంతులు పొడి, ఇవైతే కావలసిన పదార్థాలు. ఇప్పుడు తయారీ విధానం కూడా చూసేద్దాము. మనం ఏ నిల్వ పచ్చళ్ళని పట్టుకున్నా కానీ వేరుశనగ నూనెని వాడితే టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ కేజీ వరకు కూడా వేరుశనగ నూనె ఈ పచ్చడికి పట్టేసింది. కొంచెం నూనెనైతే ఈ కాలీఫ్లవర్ ముక్కల్లో వేసుకుని నూనె అంతా కూడా ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు 5 తవ్వలు అయ్యాయి కాబట్టి ఒక తవ్వ కారాన్ని వేసుకున్నాము. ఒక తవ్వ కారాన్ని వేసుకుంటే సగం కంటే తక్కువ సాల్ట్ని కూడా వేసుకోవాలి. సగం కంటే తక్కువ అండి, సగం కూడా వేసుకోకూడదు. చూసి టేస్ట్ని చూసండి, ఇంకా పడితే కనుక మనం లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆవాలు, మెంతులు పొడిని కూడా వేసుకుంటున్నాము. ఇవి 50 గ్రాముల ఆవాలును 1 స్పూన్ మెంతులునండి. రెండింటిని బాగా వేయించేసిన తర్వాత పొడిని చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ పొడిని కూడా వేసేసుకున్న తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకున్నాము. ఇంకా చిటికెడంత పసుపును కూడా వేసుకోవాలి. మనం మెంతుల పౌడర్ వేసుకున్నా కానీ ఎంతో కాదండి, 1 స్పూను మెంతులను కూడా మామూలుగా వేస్తారు. ఏ పచ్చడిని పట్టినా కానీ కొన్ని మెంతులను కూడా వేస్తారు అమ్మమ్మ. ఇంకా ఇవి 3 నిమ్మకాయల రసం అండి. ఈ రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి.
పులుపు కోసం నిమ్మరసాన్ని కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ డే మళ్ళీ మనం పచ్చడిని కలుపుకున్నప్పుడు సాల్ట్ సరిపోకపోయినా లేదంటే పులుపు సరిపోకపోయినా నిమ్మరసాన్ని సాల్ట్ని కూడా చూసి కలుపుకోవచ్చు మళ్ళీని. ఇప్పుడు ఉప్పు కారాలన్నీ కూడా కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఎందులో అయితే ఈ పచ్చడిని పెట్టుకోవాలనుకుంటున్నామో అందులో కొంచెం ఆయిల్ని కూడా వేసుకుని ఈ ఉప్పు కారాలు వేసి పట్టించిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఆ బాక్స్లో అయితే వేసేసుకోవాలి. ఈ కారం అయితే పచ్చి కారం అండి. మనం కూరల్లోకి వేరేగాను ఇంకా పచ్చడి కోసం వేరేగా కారాన్ని మిల్లు పట్టించుకుంటాం కదా, మిరపకాయలను కొనుక్కుని పచ్చడి కోసం పచ్చి కారాన్ని అయితే పక్కన పెట్టుకుంటాం కదా, ఆ పచ్చి కారం అండి, ప్యాకెట్ కారం అయితే కాదు. కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని బాక్స్లోకి తీసేసుకున్న తర్వాత పైన కూడా మిగిలిన ఆయిల్ని వేసేసుకున్నాము. నెక్స్ట్ డే అంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ పచ్చడి ఎలా ఉందో మీకు చూపిస్తానండి. పచ్చడికి కేజీ ఆయిల్ అయితే కనుక ఖచ్చితంగా పట్టేస్తుంది. కాలీఫ్లవర్ పచ్చడిని నెక్స్ట్ డే తినేయచ్చండి. నెక్స్ట్ డేకే బాగానే ఉంటుంది. ఇక మన ఫంక్షన్స్ అప్పుడు కూడా ఈ నైట్ కలిపి నెక్స్ట్ డే వేసేస్తారు కదా. ఇక కాలీఫ్లవర్ పచ్చడి అయితే కలపడం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక మా వాళ్ళందరూ కూడా ఇంటికి చేరారు. తాతయ్య మామయ్య కూడా పొలం నుంచి వచ్చేసారు. మా పెద్దోడు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. ఇప్పుడు కేక్ని కూడా కట్ చేద్దాము, మీకు చూపిద్దాము, వాళ్ళకు కూడా చూపిద్దాము అనేసి ఈ కేక్ని అయితే కట్ చేస్తున్నాను. మా పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ముందు కేక్ని చాకుతో ఆ అంచులంతా కూడా ఇలా ఒకసారి కదపాలి. అప్పుడు బాక్స్కి అంటుకోకుండా వస్తుంది కేకు. తర్వాత ఒక ప్లేట్లోకి తిరగబెట్టేస్తాను. రాగి పిండి వేయడం వల్ల కలర్ కూడా బ్లాక్ కలర్లోకి వచ్చింది కాబట్టి మా పిల్లలు అయితే చాక్లెట్ కేకు అంటూనే ఉన్నారు. మన ఇంట్లోనే ఉన్న వస్తువులను ఉపయోగించి కేక్ని చాలా సింపుల్గా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చండి. ఇంకా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో కానీ ఇలా రాగి పిండితో కానీ చేసామంటే పిల్లలు ఎంత కేక్ తిన్నా పర్వాలేదు, మనం ఎన్నిసార్లు చేసి పెట్టినా పర్వాలేదు. అదే కేక్ని మనం బయట కొన్నామనుకోండి, వాళ్ళు అందులో మైదా, పంచదార, డాల్డా ఇవన్నీ కూడా వేసేస్తారు. అవన్నీ కూడా పిల్లల హెల్త్కి అంత మంచిది కాదండి. ఎప్పుడన్నా బర్త్డేస్ అప్పుడు తెచ్చుకోవడం అయితే కామనే అనుకోండి. కానీ ఎప్పుడన్నా పిల్లలు అడిగినప్పుడు ఇలా ఇంట్లో చేసి పెట్టేసామనుకోండి, వాళ్ళకి కేక్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. మనం ఇంట్లోనే చేస్తాం కాబట్టి హెల్త్కి మంచిది. ఇక్కడ మీరే చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో మీకే అర్థమైపోతుంది. మీరు కూడా ఒకసారి పిల్లల కోసం అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. Happy birthday to you. కేక్ని కట్ చేస్తుంటే ఇదేదో నా బర్త్డే అయినట్టు మా వాళ్ళందరూ కూడా హ్యాపీ బర్త్డే అని పాడుతున్నారు. కేక్ అయితే చాలా బాగుందండి. మా చిన్నోడేమో తెలుగుగా నాకే తినిపిస్తున్నాడు ఫస్ట్. మా పిల్లలిద్దరూ కూడా నిజంగా చెప్తున్నానండి చాలా ఇష్టంగా తిన్నారు. ఈరోజు సగం కేక్ వరకు తినేశారు మా వాళ్ళందరూ కూడాను. తాతయ్యకి ఒక పీసు, మా మావయ్య, ఇక అమ్మమ్మ, నేను అందరం ఒక్కొక్క మొక్క తినేటప్పటికి సగం అయితే తరిగిపోయింది కేకు. మా వాళ్ళు ఏంటంటే బయట కొన్న కంటే ఇంట్లో చేసిన దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక మా మావయ్య అనుకోండి ప్రతిదీ ఇంట్లోనే చేయమంటారు, బయట నుంచి తీసుకురావడానికి అయితే అసలు ఒప్పుకోరు. పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక చిన్న చిన్న కప్స్లో వేశారనుకోండి కప్ కేక్ అనేసి తినేస్తారు పిల్లలు. ఈరోజు నేను చేసిన రాగి పిండితో కేకు ఇంకా కాలీఫ్లవర్ పచ్చడి, కాలీఫ్లవర్స్ కూడా చౌకగా ఉన్నాయంటండి. మీరు కూడా పచ్చడి పట్టేసుకోండి. 2 రెసిపీలను కూడా మీరు కూడా ట్రై చేయండి. ఇది వాటి వీడియో అండి. ఈ వీడియోలో నేను చేసిన 2 రెసిపీలు కూడా మీకు నచ్చుతున్నట్లయితే ఇంకా నా వ్లాగ్స్ కూడా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.